ఆర్య సిద్ధాంతం అన్న వీడియోకి స్పందనగా కొంతమంది మిత్రులు కొన్ని కమెంట్స్ పెట్టారు. ఆ కమెంట్స్లో నుంచి ఒక 10 ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటి ప్రశ్న, 1000% ఆర్య సిద్ధాంతం నిజం? మ్యాక్స్ ముల్లర్ అన్న బ్రిటిషర్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ చాలామంది విద్యావేత్తలు ప్రపంచవ్యాప్తంగా దీనిని తిరస్కరించారు. అందులో ముఖ్యమైన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 7 అన్న పుస్తకంలో అంబేద్కర్ గారు భారతదేశంలో ఎన్ని కులాలున్నా అందరూ సేమ్ రేస్ అన్నారు. అంటే భారతీయులందరూ ఒకే జాతి వారు అని వారి అభిప్రాయం. అంతేకాదు, బ్రిటిష్ హిస్టోరియన్, ఆర్కియాలజిస్ట్ అయినటువంటి బెంజమిన్ లీవిస్ రైస్ ప్రతిపాదించిన ఆర్య ద్రావిడ సిద్ధాంతం కూడా తప్పు అని ఆయన చెప్పారు. ఇక్కడ మ్యాక్స్ ముల్లర్తో ఏకీభవించాలా లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో ఏకీభవించాలా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇక రెండవ ప్రశ్న, సింధు నది పాకిస్తాన్లో ఉంది, వాళ్ళు హిందువులు, భారతదేశంలో హిందూ నది లేదు. స్వాతంత్ర పోరాట సమయంలో పాకిస్తాన్ సపరేట్ దేశంగా ఇండియా నుంచి విడిపోయింది. కానీ పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశమే కదా. అంతేకాదు, పాకిస్తాన్ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా పూర్వం భారతదేశంలో భాగమే. మహాభారతంలోని ధృతరాష్ట్రుడి భార్య దుర్యోధనుడి తల్లి గాంధార దేశం. గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాందహార్గా ఇప్పుడు మారింది. మూడవ ప్రశ్న, ఆర్యులు భారతదేశానికి రాకముందు అనేక ప్రాచీన మతాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ప్రకారం రీసెంట్గా పుట్టిన మతాలు సిక్కిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ. వీటికంటే ముందు బుద్ధిజం, జుదాయిజం లాంటి మతాలు పుట్టాయి. ఇక అన్నిటికంటే ముందు పురాతనమైనది హిందూ మతం అని చరిత్ర చెబుతోంది. హిందూ మతానికి ముందు భారతదేశంలో ఇంకా ప్రాచీన మతాలు ఉన్నాయి అని మనం ఎక్కడ చదవలేదు. నాలుగవ ప్రశ్న, తక్షశిల యూనివర్సిటీ మరియు యోగా, ధ్యానం బుద్ధుల సాంస్కృతిక సంపద. ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయం అనేది సింధు నది ఒడ్డున ప్రస్తుత పంజాబ్లోని పాకిస్తాన్లో ఉంది. తక్షశిల బుద్ధుల సాంస్కృతిక సంపద కాదు. బుద్ధులకు పూర్వమే రామాయణ కాలంలో ఈ తక్షశిల నగరం ఏర్పడింది. ఈ నగరాన్ని స్థాపించిన రాజు తక్షకుడు. శ్రీరాముడి తమ్ముడైన భరతుడి కొడుకు ఈ తక్షకుడు. ఈ రాజు పేరు మీదనే ఈ నగరం వెలసింది. ఇక ఇది ఒక వేద అభ్యాస స్థానంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కాలంలో ఇది బౌద్ధ పాండిత్యానికి కూడా ప్రముఖ కేంద్రంగా మారింది. అంతేగాని తక్షశిల బుద్ధుల సాంస్కృతిక సంపద కాదు. ఐదవ ప్రశ్న, ఆర్యులు బయటివారు. ఆర్యులు బయటివారు అని ప్రతిపాదించిన వాడు మ్యాక్స్ ముల్లర్. ఇది ఒక ఆలోచన మాత్రమే. 2500 సంవత్సరాల క్రితం వేదవ్యాస మహర్షి రాసిన గొప్ప గ్రంథం మహాభారతం. మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకాలైన ఇలియడ్ మరియు ఒడిస్సీ కంటే 10 రెట్లు పెద్దది. అటువంటి పురాతనమైన మహాభారత గ్రంథంలో శాంతి పర్వంలో ఆర్యవర్తం అన్న పదం మనకు కనిపిస్తుంది. ఆర్యవర్తం అనేది హిమాలయాలు మరియు వింధ్య పర్వతాల మధ్యనున్న ప్రదేశం అని వేదవ్యాస మహర్షి స్పష్టంగా మహాభారతంలో రాశాడు. ఆరవ ప్రశ్న, భారతదేశంలో అసలు ప్రజలు ద్రవిడియన్లు. ద్రావిడ అనేది సంస్కృత పదం. ద్రావిడ అంటే అన్ని వైపులా నీరు ఉన్న ప్రాంతం అని అర్థం. అంటే ఇవాల్టి దక్షిణ భారతదేశాన్ని పూర్వం
ద్రావిడ దేశం అని పిలిచేవారు. 1000 ఏళ్ల క్రితం కేరళ రాష్ట్రంలో పుట్టిన ఆది శంకరాచార్యుల వారు కొన్ని శ్లోకాలతో సౌందర్య లహరి రచించారు. అందులో ఒక శ్లోకంలో ఆయన తనను తాను ద్రావిడ దేశ కుమారుడిగా చెప్పుకొచ్చారు. శంకరాచార్యుల వారు బ్రాహ్మణుడు, కానీ తాను ఆర్యుడినని చెప్పలేదు. సో ద్రవిడ అనేది ఒక ప్రాంతానికి సంబంధించినది. అది ఒక కులానికో జాతికో సంబంధించినది కాదు. 7వ ప్రశ్న, భారతదేశానికి ఆయుర్వేదం బయట నుండి వచ్చింది. ఆయుర్వేదం సంస్కృత పదం. ఇది గ్రీకు లేదా పర్షియా భాష కాదు. చరిత్ర చూస్తే గ్రీకు లేదా పర్షియా నుండి యాత్రికులు మన దేశానికి వచ్చారే కానీ మన భారతీయులు బయటికి వెళ్ళలేదు. గ్రీకు, పర్షియా నుంచి భారతదేశానికి వచ్చిన యాత్రికులలో ముఖ్యమైన వారు మెగస్తనీస్ మరియు ఆల్ బురూని. వీరు మన దేశానికి వచ్చి ఆయుర్వేదం గురించి తెలుసుకున్నారు. గ్రీకులను భారతీయులు యవనులు అని పిలుస్తారు. వీరి వైద్యాన్ని యునాని అంటారు. పర్షియన్లు, అరబ్బులు ఈ యునాని వైద్యని గ్రీకుల దగ్గర నేర్చుకొని మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఈ యునాని వైద్యాన్ని మన భారతదేశానికి తీసుకొచ్చారు. అలా ఆయుర్వేదం గ్రీకుల యునానిగా మారి పర్షియన్లు, అరబ్బుల ద్వారా తిరిగి మన దేశానికి వచ్చిందే కానీ ఆయుర్వేదం మనకి బయట నుండి రాలేదు. ఇక 8వ ప్రశ్న, వేదాలలో ఆర్యుడు లేడు. శుక్ల యజుర్వేద 26:2లో ఆర్య అన్న పదం స్పష్టంగా ఉంది. సో వేదాలలో ఆర్య అన్న పదం లేదు అన్నది వాస్తవం కాదు. అయితే ఆర్యులు అన్న పదం వేదాలలో తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్య అనేది ఒక సమూహమో లేదా ఒక జాతో కాదు. ఆర్య అంటే గొప్ప లేదా గౌరవము అని అర్థం. ఇవాళ మనము పల్లెల్లో చూస్తే తండ్రిని అయ్యా అని, చిన్నాన్నని బాబయ్య అని అనడం వింటున్నాం. ఈ అయ్యా అన్న పదం ఆర్య అన్న పదం నుండి వచ్చినదే. ఆర్య అన్న పదం ఒక జాతికి సంబంధించినదైతే మరి దక్షిణ భారతదేశ ద్రవిడులైన మనం మన తండ్రిని ఆర్య లేదా అయ్యా అని ఎందుకు పిలుచుకుంటున్నాం? ఇది ఆలోచించవలసిన విషయం. 9వ ప్రశ్న, ఆర్య వలస సిద్ధాంతం భాష ఆధారితంగా చెప్పబడింది. భాష ఆధారితంగా తీసుకున్న ఆర్య సిద్ధాంతంని తీసుకొచ్చిన మ్యాక్స్ ముల్లరే తను రచించిన ఇండియా వాట్ ఇట్ కెన్ టీచర్స్ అన్న పుస్తకంలో అన్ని భాషల కంటే సంస్కృతమే పురాతనమైనదని చెప్పాడు. అయితే తన కల్చరల్ ఈగో వల్ల సంస్కృతం భారతదేశంలో పుట్టలేదని, ఎక్కడో ఐరోపాలో పుట్టి ఉండవచ్చని చెప్పుకొచ్చాడు. కానీ తన బేస్లెస్ సిద్ధాంతాన్ని చాలామంది వ్యతిరేకించారు. ముఖ్యంగా అమెరికన్ సాహిత్య పితామహుడు అయిన మార్క్ ట్వెయిన్ ఈ ఆర్య సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ఆయన అంతటితో ఆగలేదు. భారతదేశం మానవ జాతికి పుట్టినిల్లు అని, భాషకు జన్మస్థలం అని, చరిత్రకు తల్లి వంటిది అని 100 ఏళ్ల క్రితమే చెప్పాడు. సో భాష ఆధారితంగా చూసిన ఆర్య సిద్ధాంతం తప్పు. 10వ ప్రశ్న, ఆర్యులు సింధు లోయలోని ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత దానికి ఆర్యవర్తం అని పేరు పెట్టారు. ఆర్యులు ఐరోపా నుండి వచ్చి భారతదేశంలో స్థిరపడలేదు. ఎందుకంటే ఐరోపాలో హ్యూమన్ హిస్టరీ ఏర్పడక ముందే ఇక్కడ మనకి మహాభారతం జరిగింది. ఆ మహాభారతంలో మనం ముందు మాట్లాడుకున్నట్లు శాంతి పర్వంలో ఆర్యవర్తం అన్న పదం ఉంది. సో ఆర్యులు ఐరోపా నుండి వచ్చి సింధు లోయ ప్రాంతాలు ఆక్రమించిన తర్వాత
దీనికి ఆర్యవర్తం అని పేరు పెట్టారు అనడంలో అర్థం లేదు.